హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అంజుని చూడగానే రణవీర్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ నిన్ను చూస్తూ ఉంటే దుర్గను చూసినట్టుగానే అనిపిస్తుందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. దుర్గన ఎవరు అంకుల్ అని చెప్పి అంజు అడుగుతూ ఉంటుంది. నా కూతురమ్మా అని రణవీర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అంజు తన ఫోటో ఏదైనా ఉందా అంకుల్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మనోహరి కంగారు పడిపోతూ ఉంటే ఇకప్పుడు రణవీర్ లేదమ్మా, ప్రస్తుతం నా కూతురు ఫోటో నా దగ్గర లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. అవును అంకుల్, మీ వైఫ్ కూడా కనిపించడం లేదని అన్నారు కదా, మరి మీ వైఫ్ దూరం అయితే మీ కూతురు చాలా బాధపడుతూ ఉండుంటుంది కదా. ఇప్పుడు మా అమ్మ దూరం అయితే మేము ఎంతలా బాధపడుతున్నామో తను కూడా వాళ్ళ అమ్మ గురించి అంతే బాధపడుతుంది కదా అని చెప్పి అంటూ ఉంటే, మీ అమ్మగారు చాలా గొప్పవారమ్మా, అంతటి మహాత్మురాలితో నా భార్యని పోల్చవద్దు, అదొక రాక్షసి అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇక మనోహరి కోపంగా చూస్తూ ఉంటుంది. అవును అంకుల్, మీరు మా డాడీ కోసమే వచ్చారు కదా, రండి అంకుల్ అని చెప్పి అమ్మో అంటూ ఉంటుంది. ఇక అలా పిల్లలు రణవీర్ని తీసుకుని లోపలికి వస్తారు. రణవీర్ లోపలికి వచ్చిన తర్వాత బాగున్నావా బాబు అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అంటూ ఉంటారు. నా వాళ్లకు నేను దూరంగా ఉంటున్నాను కదండి, అందుకే మిమ్మల్ని చూస్తూ ఉంటే నా కుటుంబంతో గడిపినట్టుగానే అనిపిస్తుంది, అందుకే ఏ చిన్న కారణం దొరికినా కూడా మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. మీ భార్య ఇంకా మీకు దొరకలేదా బాబు అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అడుగుతూ ఉంటారు. మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడు రణవీర్ లేదండి, నా భార్య గురించి ఇంకా నాకు ఎటువంటి సమాచారం దొరకలేదు, నేను నా వాళ్ళ కోసం ఎన్నో సంవత్సరాలుగా వెతుకుతున్నాను, వాళ్ళ జాడ గనక నాకు తెలియకపోతే నా జీవితమే వ్యర్థం అవుతుంది అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. మీరు ఏం బాధపడకండి, మీరు కోరుకున్నది త్వరలోనే మీ దగ్గరికి తప్పకుండా వస్తుంది అని చెప్పి బాగి అంటూ ఉంటే, చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అమర్, అవును రణవీర్, నీది కలకత్తానే కదా, కలకత్తా అంతా నీకు బాగా తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు పక్కన వచ్చిన లాయర్, కలకత్తాలో హౌరా బ్రిడ్జ్ రసగుల్లా ఎంత ఫేమస్సో మా సార్ కూడా అంతే ఫేమస్, మా సార్కి కలకత్తాలో తెలియదంటూ ఏమీ లేదు అని చెప్పి అంటూ ఉంటే, కలకత్తాలో మదర్ తెరిసా ఆశ్రమం తెలుసా రణవీర్ అని చెప్పి అమర్ అడుగుతాడు. ఇప్పుడు అమర్ ఎందుకు ఆ ఆశ్రమం గురించి అడుగుతున్నాడు అని చెప్పి మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఒకవేళ నా గురించి అమర్కి ఏదైనా నిజం తెలుస్తుంటుందా, అందుకే రణవీర్ని ఇలా అడుగుతున్నాడా అని చెప్పి మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. నాకు ఆ ఆశ్రమం తెలియకపోవడం ఏంటండి, ప్రతి సంవత్సరం కూడా నేను డొనేషన్లు ఇస్తూ ఉంటాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఓ అవునా, అయితే నీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, పద రణవీర్ అని చెప్పి అమర్ రణవీర్ని బయటకు తీసుకుని వస్తాడు. ఇకప్పుడు ఆరు కూడా అమర్ దేని గురించి మాట్లాడాలనుకుంటున్నాడా అని చెప్పి వింటూ ఉంటుంది. ఇక మనోహరి బాల్కనీలోకి వచ్చి తొంగి తొంగి చూస్తూ వాళ్ళ మాటలు వినడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నువ్వు నాకు ఒక సహాయం చేసి పెట్టాలి రణవీర్, కలకత్తాలో నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని నాకు కనెక్ట్ చేయగలుగుతావా? కొన్ని సంవత్సరాలుగా ఒక చిన్న సమస్య ఉంది, వాళ్ళ గురించి ఒక చిన్న ఆధారం తప్ప నా దగ్గర మరి ఏ ఐడెంటిఫికేషన్ లేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. తప్పకుండా అక్కడున్న మా వాళ్ళతో మీకు కనెక్ట్ చేస్తాను సార్ అని చెప్పి, మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా కూడా నేను హెల్ప్ చేస్తాను అని రణవీర్ అంటూ ఉంటాడు. అసలు ఇంతకీ అమర్ ఏ విషయం గురించి ఆ రణవీర్తో మాట్లాడుతున్నాడు, నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నాడా అని చెప్పి ఇక మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత అమర్ రణవీర్ ఇద్దరు కూడా ఇంట్లోకి తిరిగి వచ్చేస్తారు. సరే అండి, ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటే, అయ్యో కాఫీ అయినా తీసుకోకుండా వెళ్ళిపోతావేంటి బాబా అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారు. ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటానులేండి అని చెప్పి రణవీర్ అక్కడి నుండి వెళ్ళబోతూ ఇక అక్కడే ఉన్న అంజుని చూస్తూ అంజు దగ్గరికి వచ్చి తనని దగ్గరికి తీసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటాడు. కొంత డబ్బుని అంజుకి ఇస్తూ, పాప ఈ డబ్బులు తీసుకొని చాక్లెట్స్ కొనుక్కో అని చెప్పి అంటూ ఉంటే, అయ్యో వద్దండి, ఎవరి దగ్గర డబ్బులు తీసుకొద్దని మా అమ్మ నాకు చెప్పింది అని అంజు అంటూ ఉంటుంది. పర్వాలేదమ్మా, నీకు ఏం చాక్లెట్స్ ఇష్టమో నాకు తెలియదు కదా, ఈ ఒక్కసారికి డబ్బులు తీసుకో, ఈసారి వచ్చేటప్పుడు నీకు ఏం చాక్లెట్స్ ఇష్టమో అవి తీసుకుని వస్తాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి, అంకుల్ అంతలా అడుగుతున్నారు కదా, తీసుకో అంజు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అంజు అమర్ వైపు చూస్తూ ఉంటుంది. అమర్ కూడా తీసుకోమని సాగ చేయడంతో
ఇక అప్పుడు అంజు ఆ డబ్బులు తీసుకుంటుంది. నువ్వు కూడా నెక్స్ట్ టైం అంకుల్కి ఏదైనా గిఫ్ట్ కొనివ్వు సరేనా అని చెప్పి బాగి అంటూ ఉంటే, సరే మిస్ అమ్మ అని చెప్పి అంజు డబ్బులు తీసుకోవడంతో ఇక రణవీర్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. వెళ్ళొస్తాను తల్లి అని చెప్పి బాయ్ అంటూ అలా పిల్లలకు కూడా బాయ్ చెప్పి రణవీర్ అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు. ఇక ఆ తర్వాత రణవీర్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటే, ఏమైంది రణవీర్ ఎందుకు అలా ఎమోషనల్ అవుతున్నావు అని చెప్పి లాయర్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు రణవీర్ ఎందుకో తెలీదు అంజుని చూస్తూ ఉంటే నాకు నా కూతురు దుర్గనే గుర్తుకు వస్తుంది, నా కూతురు దుర్గ కూడా అచ్చం ఈ పాప అంజులాగే ఉంటుంది అని చెప్పి రణవీర్ బాధపడుతూ ఉంటాడు. మరోపక్క ఆరు గార్డెన్లో నిలబడి ఇక అమర్ డైరీలో రాసిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే నా తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలి ఎలా అని చెప్పి ఆరు ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి గుప్తా వస్తాడు. ఏంటి గుప్తా గారు, యమధర్మరాజుల వారు నన్ను జాగ్రత్తగా చూసుకోమని మిమ్మల్ని ఇక్కడికి పంపించారు, కానీ మీరు మాత్రం సందు దొరికితే చాలు ఇక్కడి నుండి వెళ్ళిపోతారు, మీరు నాకేమీ తోడుగా ఉండాల్సిన అవసరం లేదు, మీ పని మీరు చూసుకోండి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక చాలు నీ నటన, నువ్వు సందు దొరికితే నీ వాళ్ళ గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటావు, నేను నీకు నిజం చెప్పినా చెప్పకపోయినా నువ్వు ఏదో ఒక రూపంలో నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తావని నాకు తెలుసు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆరు చాలా థ్యాంక్స్ గుప్తా గారు, నాకు మంచి ఐడియా ఇచ్చారు, మిస్సమ్మ ద్వారా నేను నా తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుంటాను అని చెప్పి ఆరు బాగిని కలవడం కోసం అని చెప్పి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఈ బాలికకు నేను చెప్పిన విషయం ఈ విధంగా అర్థమైందా అని చెప్పి గుప్తా అనుకుంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఆరు కిచెన్లో వంట చేస్తున్న బాగి దగ్గరికి వస్తుంది. అవును మిస్ అమ్మ, అసలు ఈ కిచెన్ అంతా కూడా ఎవరు ఈ విధంగా సర్దారు, స్టవ్ అటువైపు ఉండాలి కదా, ఫ్రూట్స్ ఇటువైపు ఉండాలి కదా అని చెప్పి అలా ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి ఈ కిచెన్ని నేను ఇలా సర్దనక్క, అయినా అసలు ఏమైంది, ఇంతకుముందు మీరేదో ఇంటి కోడలైనట్టుగా మీరే ఈ వస్తువులన్నీ సర్దినట్టుగా అలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అదేం లేదు బాగి, అంటే ఇంతకుముందు ఇంటి కోడలు ఉన్నప్పుడు నేను ఇంటికి వస్తూ ఉండేదాన్ని కదా, అప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ ఎలా అరేంజ్ చేసి ఉన్నాయో అవి చూశాను, అలా అరేంజ్ చేస్తే చాలా బాగున్నాయి అందుకే అడుగుతున్నాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. లేదక్క, మీరు ఇదంతా ఇలా ఎందుకు సర్దావని చెప్పి నన్ను నిలదీసినట్టుగా అడిగారు, అంటే మీరే సర్దినట్టుగా అన్నారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఏంటో మిస్సమ్మ, నేను ఒకటి చెప్తే నీకు ఒకటే అర్థమవుతుంది అని చెప్పి నేను ఆ ఉద్దేశంతో అనలేదు అని చెప్పి ఆరు కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఏంటో అక్క, మీరేం చెప్పినా కూడా నాకు అంత కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక బాగిని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి అవును మిస్సమ్మ ఏం కూర చేస్తున్నావు, గుమగుమలాడిపోతుంది అని చెప్పి ఆరు అంటూ ఉంటే దోసకాయ పప్పు చేస్తున్నానక్క అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అవునక్క, ఇప్పటి వరకు మీరు నా వంటని టేస్ట్ చేయలేదు కదా, టేస్ట్ చేయండి అని బాగి అనగానే ఇప్పుడు వద్దులే మిస్సమ్మ ఇంకెప్పుడైనా తింటానులే అని ఆరు అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత నీతో నేను మాట్లాడడానికి వచ్చాను, మాట్లాడడం పూర్తయ్యాక నీ వంట టేస్ట్ చేస్తానులే అని చెప్పి ఈ ఇంటి కోడలి తల్లిదండ్రుల గురించి ఆయనకు నిజం తెలిసినా కూడా చెప్పడం లేదు కదా అని ఆరు అంటూ ఉంటుంది. మీకు కూడా అలాగే అనిపించింది అక్క, నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని చెప్పి బాగి అంటూ ఉంటే నువ్వు ఏదో ఒక రకంగా ఆయనతో నిజం చెప్పించే ప్రయత్నం చేయొచ్చు కదా అని చెప్పి ఆరు బాగికి చెబుతూ ఉంటుంది. ఇక ఆ విధంగా బాగి ద్వారా నిజం తెలుసుకోవాలని చెప్పి ఆరు ప్రయత్నిస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.